నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను జయాంబు. పార్టీలకు అతీతంగా కమ్మపాలెంలో 300 ఇళ్ల పట్టాలు ఇచ్చామని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. 5వ డివిజన్ గోపాల్నగర్లో ఇళ్ల పట్టాల కార్యక్రమం నిర్వహించారు. నేను ఇళ్ల పట్టాల కోసం హైదరాబాద్లో ఉంటే నా గురించి పచ్చపత్రికలు ఇష్టానుసారంగా రాశాయని బాలినేని తెలిపారు. నేను హైదరాబాద్లో ఉన్నది పేదల ఇళ్ల పట్టాల కోసమని బాలినేని తెలిపారు. ఇల్లు కట్టిస్తామని టిట్కో ఇళ్ల కోసం 16,000 మంది దగ్గర డబ్బులు కట్టించుకొని 4,000 మందికి ఇచ్చారన్నారు. మిగతా డబ్బులు టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు పసుపు కుంకుమ కింద ఖర్చు చేశారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత టిట్కో డబ్బులు మేము చెల్లించామని గుర్తు చేశారు. ఒంగోలు నగరంలో ఇల్లు లేని నిరుపేద ఉండకూడదన్న లక్ష్యంతో 25,000 ఇళ్ల పట్టాలను అందజేస్తున్నామని బాలినేని స్పష్టం చేశారు. ఇళ్ల పట్టాలను ఇస్తుంటే టీడీపీ నాయకులు లేనిపోని బురద జల్లే కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. నీతి నిజాయితీగా మాట్లాడాలని బాలినేని మండిపడ్డారు. అర్హులకు ఇళ్ల పట్టాలతో పాటు దుస్తులు అందజేశారు. కార్యక్రమంలో బాలినేని శచీదేవి, మేయర్ గంగాడ సుజాత, వడా చైర్మన్ సింగరాజు మీనాకుమారి, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, నగర అధ్యక్షుడు కటారి శంకర్, కార్పొరేటర్లు తిరుమలరావు, ఎందేటి రంగారావు, బొట్ల సుబ్బారావు, పటాపంచుల అశోక్, అక్కిరెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు. 80% పైన ఉన్న మనం అందరం పేదలం, ఏదైతే బడుగు బలహీన వర్గాలు మరి ఆయన చేసిన మరి ఏదైతే మనకి సంక్షేమాన్ని అందించారో మరి మరలా ఇటువంటి సంక్షేమం మరి ప్రజలకు అందాలంటే తప్పకుండా మనందరం రాబోయే కాలంలో మరి మరలా ఆయన్నే ముఖ్యమంత్రిని చేసుకోవాలి. మరి ఆయన్నే మరి మరలా మనం ముఖ్యమంత్రి చూసుకోవాలి. అదేవిధంగా మన ఒంగోలు శాసనసభ్యులు గౌరవనీయులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి విషయానికి వస్తే మరి పేదలకి ఆయన మరి ఏ రోజు ఇప్పుడు ఏ సమస్య వచ్చినా కూడా మరి వారి సమస్యని అక్కడికక్కడికే పరిష్కరించే మంచి మనస్తత్వం. మరి ఆయన చెప్తా ఉన్నాడు, మన దాంచర్ల జనార్దన్ గారు మాజీ ఎమ్మెల్యే, అన్ని దొంగ పట్టాలంటున్నాడు. మరి పేదలకి ఎవరైతే అధికారులు ఇవన్నీ ఇప్పుడు మీకు దాదాపు 3 ఏళ్ల క్రితమే మరి సచివాలయం ద్వారా మరి అధికారులు వచ్చి వాళ్ళు మీరు అర్హులని చేసినప్పుడు మరి ఆయన డైరెక్ట్గా ఎవరికి వాసన మరి పలానోళ్ళకి ఇవ్వమని రికమెండ్ చేయాల. మరి కేశవరాజగూడ దగ్గర దాదాపు 154 దొంగ పట్టాలు మరి ఆయన బర్త్డే గిఫ్ట్గా ఇచ్చిన మరి ఘనత అతనిది. ఆయన అటువంటి కార్యక్రమాలు అతను చేస్తాడు. కానీ మరి ఎప్పుడు వాసన కానీ మన బాలినేని శ్రీనివాసరెడ్డి ఏ రోజు దయచేసి మీరంతా రాబోయే కాలంలో ఆయన్ని మంచి మెజారిటీతో గెలిపించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గవర్నమెంట్ దగ్గర నుంచి అతి కష్టకాలం అంటే ఎలక్షన్ ముందు ఎవరు అంత నిధులు మంజూరు చేయరు. అట్లాంటిది కూడా ఆయన దాన్ని సాధించుకొని తీసుకొచ్చి ఈరోజు మీకు రిజిస్టర్ పట్టాలు అందజేయడం జరుగుతుంది. కాబట్టి దొంగ పట్టాలు అంటానికి ఎటువంటి వీలు లేదు. అది రిజిస్టర్ భూమి. పైపొచ్చి మీ చేత సచివాలయంలో తంబేయించి అధికారులందరినీ ఒక చోటుకి చేర్చి అది రిజిస్ట్రేషన్ చేపించి అతి ఆనతి కాలంలో 15 రోజుల కాలంలో ఈ రోజు మీకు అందజేయడం కూడా జరుగుతుంది. సిద్ధం సభను విజయవంతం చేసి వైసీపీకి మద్దతు తెలిపేందుకు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా ప్రజలు వైసీపీ శ్రేణులు తరలివస్తున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని తెలిపారు. కొరిసిపాడు మండలం పి గుడిపాడు వద్ద నిర్వహించనున్న సిద్ధం సభ వివరాలను రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ ఎమ్మెల్సీలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ప్రజలంతా జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలనే తలంపుతో ఉన్నారని విడుదల రజని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి పాలనను ప్రజల వద్దకు తీసుకెళ్లారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంతో పాటు మరోవైపు అభివృద్ధికి పెద్దపీట వేశారన్నారు. 85% వరకు ప్రజలకు ఏదో ఒక పథకంలో ప్రయోజనం చేకూరిందన్నారు. సిద్ధం సభను ఒకదానికి ఒకటి పొంతన లేకుండా ప్రజాభిమానం వెల్లువెత్తేలా జరుగుతున్నాయని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ అన్నారు. మేదరమెట్ల వద్ద జరిగే సిద్ధం సభ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో మునిపెన్నడూ జరగని విధంగా జరుగుతుందన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ తలసిల రఘురాం, జంక వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మేదరమెట్లలో జరగబోతున్నటువంటి ఈ సిద్ధం సభకు చాలా పెద్ద ఎత్తున కూడా మరి జనం హాజరు కాబోతున్నారనేటువంటి విషయం మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. జరిగినటువంటి ఈ 3 సిద్ధం సభల గురించి మనం చూసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు ఈ సిద్ధం సభలకు వచ్చి ఏ విధంగా విజయవంతం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వారి యొక్క మద్దతుని, వారి యొక్క అభిమానాన్ని ఏ విధంగా తెలియజేశారో దానివల్లే మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ప్రజలంతా జగనన్నను మరలా ముఖ్యమంత్రిని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలంతా కూడా డిసైడ్ అయ్యే ఉన్నారు అనేటువంటి విషయం మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. మరి ఇలాగ మనం చూసుకున్నట్టయితే మన రాష్ట్రంలో 80 నుంచి 85% వరకు కూడా ఈరోజు ప్రజలకు మరి ప్రభుత్వం తరఫున ఏదో ఒక సంక్షేమ పథకాల రూపంలో ఏదో ఒక మేలు జరిగిందంటే
మరి ఎంత పెద్ద ఎత్తున ప్రజల మనసుల్లో ఈరోజు జగనన్న పాలన కావచ్చు, జగనన్న ప్రభుత్వం పట్ల కూడా ప్రజలకు ఏ విధమైనటువంటి గౌరవము, అభిమానము, అలాగే ఏ విధంగా ప్రజల మనసులో జగనన్నకు చోటు ఉందనేది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. మించి ఈ సిద్ధం సభ రేపు అద్దంకి మేదర్మెట్లలో జరగబోతుందని మేమంతా కూడా భావిస్తా ఉన్నాము. ఉమ్మడి గుంటూరు జిల్లా, ఉమ్మడి నెల్లూరు జిల్లా, అలాగే ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి మరి అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ముఖ్యమంత్రి గారికి మద్దతు ఇచ్చి ముఖ్యమంత్రి గారికి ఆశీస్సులు ఇవ్వడానికి మరి తరలి వస్తా ఉన్నారు. వారందరికీ కూడా మేము ఆహ్వానం పలుకుతా ఉన్నాము. జగనన్నని ఏమీ చేయలేరు. ఖచ్చితంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బై నాట్ 175 అవుట్ ఆఫ్ 175 అని మా ముఖ్యమంత్రి గారు ఏదైతే ఏం చేస్తున్నారో ఆ దిశగానే మేము సాధించబోతున్నామో, ఆ దిశగానే ప్రజలు మమ్మల్ని దీవించబోతున్నారు అనేటువంటి విషయం స్పష్టమని తెలియజేసుకుంటూ సిద్ధం సభలు ఒక సభకి పొంతన లేని విధంగా భీమిలి ప్రారంభం కావచ్చు, తర్వాత ఏలూరు కావచ్చు, తర్వాత రాప్తాడు కావచ్చు, ఒక సభకి పొంతన లేని విధంగా ప్రజాభిమానం వెల్లువెత్తుతున్న పరిస్థితులు ఉన్నాయి. బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం మేదరమెట్ల దగ్గర రేపు జరుగుతున్నటువంటి సిద్ధం సభ ఆంధ్ర రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే మునుపెన్నడూ చూడనేది, కనీ వెరుగని రీతిలో ప్రజలు పాల్గొంటారనే దానిలో ఎలాంటి సందేహం లేదు. సుమారుగా 15 లక్షల మంది టార్గెట్ పెట్టుకుని ఈ సభ నిర్వహించిన పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ చూస్తున్నాం, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యత చేపట్టిన తర్వాత రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే అనేక మూలన పడినటువంటి పాతకాల పద్ధతులన్నింటినీ కూడాను ప్రక్షాళన చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఒక నూతన పరిపాలన వ్యవస్థకు శ్రీకారం చుట్టడమే కాకుండా ఈ ఆంధ్ర రాష్ట్రంలో నివసిస్తున్నటువంటి ప్రతి పేదవాడు, ప్రతి రైతన్న, ప్రతి మహిళ కూడాను ఆర్థికంగా వారి కాళ్ళ మీద వాళ్ళు నిలదొక్కుకోవాలి అనేటువంటి ఒక దృఢమైన సంకల్పంతో వాళ్ళ అర్హతే ప్రామాణికంగా అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాల ద్వారా వారి యొక్క జీవన స్థితిగతుల్లో మార్పులు తీసుకురావడానికి సుమారుగా ఇప్పటికీ 2,56,000 కోట్ల రూపాయల పైచిలుకు సంక్షేమ కార్యక్రమాల ద్వారా వారికి ఆర్థిక చేయూతను అందించిన పరిస్థితులు. రాజకీయంగా అణగదొక్కబడినటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సామాజిక వర్గాల వారు అన్ని విధాలుగా అభివృద్ధి పదంలో ముందుకు రావాలి. అటు రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, అన్ని విధాలుగా వారిని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుని వెళ్ళాలి. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో మేమందరం ఒకవైపు ఆర్థికంగా నిలదొక్కుంటున్నాం, ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాల ద్వారా రాజకీయంగా మేము గౌరవంగా తలెత్తుకుని సమాజంలో తిరగగలుగుతున్నామని దమ్ముగా ధైర్యంగా తిరిగేటువంటి పరిస్థితులు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ వర్గాల వారు కల్పించిన పరిస్థితులు ఉన్నాయి. మేము ఒకటే అడుగుతున్నాం, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాల ద్వారా పేదవాడు ప్రశాంతంగా జీవిస్తున్నాడు. నాకేదైనా ఇబ్బంది కలిగితే నన్ను ఆదుకోవటానికి జగన్మోహన్ రెడ్డి గారు మాకు అండగా ఉన్నారనేటువంటి యొక్క మనోధైర్యంతో బ్రతుకుతున్న పరిస్థితులు ఉన్నాయి. పేదవాడు ప్రశాంతంగా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కావాలని వైపు పేదవాడు ఆలోచన చేస్తుంటే పెత్తందారీ వ్యవస్థ నడవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ఈ అపవిత్రమైన పొత్తులు కలయికల ద్వారా తెర మీదకు వస్తున్న పరిస్థితులు ఉన్నాయి. సాధ్యం కానటువంటి, అలవి కానటువంటి వాగ్దానాలతోటి మరొక మారు ప్రజలను మోసం చేయాలనే ఆలోచనతో సిద్ధపడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. నవరత్న పథకాల దగ్గర నుంచి అనేక రకాల సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఇచ్చిన ప్రతి మాటను కూడా నిలబెట్టుకున్నటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వాస్తవాన్ని రాష్ట్ర ప్రజలు ఇవాళ నమ్ముతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మరలా 24లో జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కావాలి, ఆయన నాయకత్వంలో ఈ రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలనేటువంటి దృఢమైన సంకల్పంతో ఇవాళ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో రేపు జరగనున్నటువంటి సిద్ధ సభ తప్పనిసరిగా నభూతో భవిష్యత్ అనేటువంటి రీతిలో దిగ్విజయం అవుతుందని చెప్పి కొరసుపాడు మండలం పి గుడిపాడు వద్ద ఈ నెల 10వ తేదీన జరిగే సిద్ధం సభకు వేలాదిగా ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తున్నారని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ ఒంగోలు నుండి 30,000 మంది సిద్ధం సభకు వస్తున్నారని తెలిపారు. సిద్ధం సభతో ఎన్నికల ప్రచారం ప్రారంభమవుతుందని బాలినేని స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి తిరిగి ముఖ్యమంత్రి అవుతారని బాలినేని స్పష్టం చేశారు. జిల్లాలో 12 సీట్లు వైసీపీ కైవసం చేసుకుంటామన్నారు. ప్రకాశం జిల్లా నుండి లక్షలాది మంది సిద్ధం సభకు వస్తున్నారని పేర్కొన్నారు. సిద్ధం సభకి వేలాదిగా
మరి జిల్లా నుంచి వేలాదిగా రావటం జరుగుతుంది. మన ఒంగోలు నియోజకవర్గంలో కూడా 30,000 మందిని మేము తరలిస్తూ ఉన్నాం ఆ మీటింగ్కి. మరి అందరూ కూడా ఈ సిద్ధం సభ మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేదానికోసం ఈ సిద్ధం సభ, దీంతో ఈ సభతోటి ఎలక్షన్ క్యాంపెయినింగ్ మొదలుపెట్టడం జరుగుతుంది. ఖచ్చితంగా కూడా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. మరి మళ్ళా మన ప్రకాశం జిల్లాలో కూడా 12 సీట్లు గెలుచుకునే దానికి మా శాసక కృషి చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటాం. అదే దానికి చెప్తా ఉన్నాం. మనమైతే మన జిల్లా వరకు చెప్తా ఉన్నా, ఖచ్చితంగా మ్యాక్సిమం జిల్లా నుంచి రావడం జరుగుతుంది. ప్రకాశం జిల్లా నుంచి హైయెస్ట్ సిద్ధం సభకు రావడం జరుగుతుంది. ఖచ్చితంగా కూడా గ్రాండ్ సక్సెస్ అవుతుందని కూడా తెలియజేసుకుంటాం. కొరసపాడు మండలం పి గుడిపాడు వద్ద నిర్వహించనున్న వైసీపీ సిద్ధం సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సిద్ధం సభకు రాష్ట్రంలోని 5 జిల్లాల కార్యకర్తలు, వైసీపీ శ్రేణులు తరలిరానున్నారు. ఇందుకు అనుగుణంగా సభా వేదికను పూర్తి స్థాయిలో తీర్చిదిద్దారు. సభకు తరలివచ్చే ప్రజలు కూర్చునే విధంగా అవసరమైన ఏర్పాట్లు అన్నీ చేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభకు తరలివచ్చిన వైసీపీ శ్రేణులకు అభివాదం చేసేలా ప్రత్యేకంగా ర్యాంప్ ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణం ప్రాంతంలో భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. ఏ నాటికి నమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే. చుక్కలు ఎన్ని ఉన్నా మా సూర్యునిది నువ్వే, దిక్కులు ఎన్ని ఉన్నా మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు, భ్రాతవు, దూతవు, సావి నువ్వు. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. గడప గడప నడిచొచ్చే బడుగు, కడుపులను నింపే ముక్త నువ్వే. ఒంగోలు నియోజకవర్గ పర్యటనలో ఉన్న ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని ఆయన నివాసంలో పలువురు నాయకులు కలిశారు. వారి సమస్యలను ఎంపీ మాగుంట దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల సమస్యలు తెలుసుకున్న మాగుంట సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను సమీక్షించారు. రానున్న సార్వత్రిక ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఒంగోలు నగరంలో పోలీస్ కవాతు నిర్వహించారు. ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో డీఎస్పీ కిషోర్ బాబు ఆదేశాలతో ఉదయం ఒంగోలు 2 టౌన్, సాయంత్రం తాలూకా పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీస్ కవాతు నిర్వహించారు.
ప్రజల్లో ధైర్యాన్ని నింపేందుకు కేంద్ర పోలీసు బలగాలతో ప్రధాన వీధిలో పర్యటించారు. కొత్తపట్నం బస్టాండ్, కమ్మపాలెం, గోపాల్ నగర్, అద్దంకి బస్టాండ్ సెంటర్లతో పాటు ఉత్తర బైపాస్ నుంచి పాత గుంటూరు రోడ్, కర్నూలు రోడ్, మంగమూరు రోడ్ ప్రధాన వీధుల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ప్రజలు రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన ఓటు హక్కును వినియోగించుకోవడానికి నిర్భయంగా పోలింగ్ కేంద్రాలకు రావాలని సీఏలు జగదీష్, భక్తవత్సల రెడ్డిలు అన్నారు. ప్రతి ఒక్కరూ నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. బాబు జనరల్ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని ఒంగోలు ఉద్దేశంతో, ధైర్యం కల్పించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛగా వారి ఓటు హక్కును వినియోగించుకునేలాగా కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు ఫ్లాగ్ మార్చ్ని ఈ శ్రీనగర్ కాలనీలో ఈ సెంట్రల్ ఫోర్సెస్తో తాలూకా సిబ్బంది, స్థానిక పోలీసులు అందరూ కలిసి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం. వైసీపీ పార్టీలోకి వలసలు ఎక్కువయ్యాయి. రాష్ట్ర ఆర్యవేశ కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, వైసీపీ సీనియర్ నాయకుడు జయకృష్ణ ఆధ్వర్యంలో వైశ్య యువత ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి నివాసంలో వైసీపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరిని యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. యువత ఆకర్షితులై పార్టీకి సేవ చేయాలన్న లక్ష్యంతో అనేక మంది పార్టీలో చేరుతున్నారని ప్రణీత్ రెడ్డి తెలిపారు. ప్రియతమ నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన సేవలకు ఆకర్షితులై పార్టీలో చేరామని తెలిపారు. వీళ్లందరూ నిన్న మొన్నటి వరకు వ్యాపార పనులపై ఉండేవారని, నేడు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల వల్ల బహిరంగంగా తిరిగి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ముందుకు రావడం జరిగిందన్నారు. రానున్న ఎన్నికల్లో 15,000 మెజారిటీతో మా నాన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గెలవబోతున్నారని చెప్పారు. కార్యక్రమంలో వేమూరి గణేష్, మట్ట హర్ష తదితరులు పాల్గొన్నారు. సో వీళ్ళు ముందుకు రావటం, వీళ్ళందరూ ఇప్పుడు కండ వేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మామూలుగా వీళ్ళు ఎప్పుడు పార్టీ సపోర్ట్ చేసినా బయటికి రారు. వీళ్ళందరూ ఇప్పుడు చాలా ఓపెన్గా ప్రణీత్ కోసం, నా కోసం బయటకు వచ్చారు. మీకోసం పనిచేస్తామని బయటకు వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. వీళ్ళు ఇంకా గ్రౌండ్లోకి వెళ్ళి ఇంకా చాలామందిని మారుస్తారు. ఎక్కువగా ఈ జయంగా స్కీమ్స్కి చాలామంది ఇప్పుడు చాలామంది వ్యాపారస్తులు కూడా యాంటీ అని అంటున్నారు. కాదు, ఈ స్కీమ్స్ వల్ల ఏమవుతున్నాయంటే 15,000 ఈ లేడీస్కి వేయటం వల్ల వాళ్ళు ఈ షాపులకి వెళ్ళి కొనటం, చిన్న చిన్న గోల్డ్లో లేకపోతే సిల్వర్ కొనటం జరుగుతుంది. సో డబుల్ మనీ రొటేషన్ జరుగుతున్నాయి. సో అవి డబ్బులు ఉంటే వేస్ట్గా ఇస్తున్నారని అంటున్నారు. కానీ ఒక పండగలా ఉంది. ఒక అమ్మఒడి పడినప్పుడు లేకపోతే ఇంకోటి ఈ చేయూత పడినప్పుడు వాళ్ళ ఫ్యామిలీస్కి ఆ లేడీస్ ఎక్కువ ఈ డబ్బుల్ని కొంచెం ఈ గోల్డ్కో లేకపోతే సిల్వర్కో వాడుకుంటున్నారు. సో ఇవి యాక్చువల్గా చిన్న చిన్న వ్యాపారస్తులు లబ్ధి పొందుతున్నారు దీనివల్ల. సో అదొకటే కాదు, ఈబీసీ దీని కింద కూడా చాలామంది వైశ్యాస్కి 15,000 వస్తున్నాయి. సో ఈ స్కీమ్స్కి అట్రాక్ట్ అయ్యి చాలామంది పార్టీ మారుతున్నారు. నేను ముందు నుంచి చెప్తానే ఉన్నా, ఇది పువర్ వర్సెస్ రిచ్ ఎలక్షన్ అని. కన్ఫామ్గా జయంగా గెలుస్తారు. ఇప్పుడు పబ్లిక్ టాక్ కూడా ముందు ఏంటంటే ఎక్కువ మంది డైలీ లేబర్స్ పడుచుకునే వాళ్ళు కాదు. ఈ సోకాల్డ్ ఈ ఓసీ సెక్టర్లు కొంచెం ధనవంతులే బాగాలేదు ప్రభుత్వం అని మాట్లాడేవాళ్ళు. ఈ ఎలక్షన్ దగ్గరికి వచ్చే కొంది ఈ స్వచ్ఛవాలయం వ్యవస్థకి అలవాటు పడిన ప్రతి ఒక్కరు బయటకు వచ్చి ఇప్పుడు మాట్లాడుతున్నారు. సో అందుకే ఆ వేవ్, అందుకే సిద్ధం మీటింగ్ ఈ జనాభా అన్ని కనిపిస్తుంది. సో నేను 6 సార్లు కంటెస్ట్ చేశాను. మాకు మినిమం చెప్తున్నాను, ఇంకో 15,000 ఒక ఓటు తగ్గదు. మేము దానికంటే మెజారిటీ కోసం ఫైట్ చేస్తున్నాం. కానీ ఇన్ని రోజులు రాజకీయం చేసేది మాకు తెలియదు. ఏ ఓట్లు ఎంత మెజారిటీ వస్తుందో ఐడియా ఉంది మాకు. మినిమం 15,000కి ఒక ఓటు తగ్గదు. నేను ఇక్కడే ఉంటాను. ఎలక్షన్ తర్వాత నాకు క్వశ్చన్ కూడా చేయొచ్చు. నువ్వు తన్నావు ఇంత తక్కువ వచ్చిందా లేదా అని అడగచ్చు. కన్ఫామ్ 15,000 పైన ఉండకని తగ్గదు. వాసన్న గత 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన
ఎప్పుడు కూడా వ్యాపారస్తులు అందరూ కూడా ఒంగోలు నియోజకవర్గంలో ధైర్యంగా ఉన్నారు. ఏ ఒక్క వ్యాపారస్తుల మీద ఎవరు దౌర్జన్యం చేయటం కానీ లేకపోతే వ్యాపార వర్గాల మీద దాడులు కానీ ఎప్పుడూ కూడా అవి లేవు. వ్యాపార వర్గాలు వయసులంతా కూడా కోరుకునేది ఒక మంచి వ్యక్తి వ్యాపారాన్ని ప్రశాంతంగా ఉండాలి, ప్రశాంతమైన వ్యక్తిని కోరుకుంటారు. అటువంటి వ్యక్తి మనందరికీ తెలుసు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. అందులో ఇవాళ ఒంగోలు నగరంలో ఎన్నో పదవుల వైశ్యులకి నాకు వైశ్య కార్పొరేషన్ కానీ సూపర్ బజార్ చైర్మన్ కానీ డిప్యూటీ మేయర్ కానీ గుళ్ళల్లో కానీ ఏఎంసీ డైరెక్టర్లుగా కానీ ప్రతి ఒక్క దాంట్లో వైశ్యులకి ఇవాళ వాసన ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతూ ఉంది. ముఖ్యంగా అంతేకాదు ఆరామ క్షేత్రం దరిదాపు 5 కోట్ల రూపాయల స్థలాన్ని ఆర్యవైశ్యులకు ఇచ్చిన ఘనత వాసనది. గోశాల స్థలం ఆర్యవైశ్యులకు ఇచ్చారు. ఈ రాష్ట్రంలో కొంజేటి రోసయ్య గారి విగ్రహం ఎక్కడా లేనంత అద్భుతంగా ఇవాళ కొంజేటి రోసయ్య గారి విగ్రహాన్ని ఒంగోలు నడిబొడ్డులో తన సొంత నిధులతో ఏర్పాటు చేసిన ఘనత బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. ఇటువంటి మంచి పనులు చేస్తూ ఒంగోలులోని ఆర్యవైశ్యులు అందరూ కూడా చాలా మాకు అదృష్టంగా వాసన ఉంటాం, అదృష్టంగా ఆర్యవైశ్యులు అందరూ భావిస్తున్నారు. ఇకపోతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంత ప్రణీత్ రెడ్డి గారు చెప్పినట్టు ఇప్పుడు 1,000 కోట్ల రూపాయలు అన్నీ కూడా డీబీటీ స్కీముల కింద అందరికీ వేస్తున్నారు. ఉదాహరణకి ఈబీసీ కింద ప్రతి సంవత్సరం 60,000 వైశ్యుల మహిళల అకౌంట్లో వేస్తున్నారు. ప్రతి స్కీమ్లో ఆటో వైశ్యుడికి ఉంటే ఇప్పుడు మా వార్డులో ఆటో ఉంది వైశ్యులిద్దరికి, వాళ్ళకి ఆటో నేస్తం వస్తుంది, లేకపోతే లా నేస్తం, రైతు భరోసా, ఇళ్ల పట్టాలు. ఇప్పుడు గణేష్ వార్డులో 290 పట్టాలు ఇస్తే వాటిలో వైశ్యులకి 170 పట్టాలు వచ్చినాయి. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు కూడా వైశ్యులకు మేలు జరిగిన పరిస్థితి లేదు. ఇవాళ ప్రణీత్ బాబు గారికి యూత్ ఎప్పుడు కూడా ప్రణీత్ బాబు గారు వెంట ప్రణీత్ గారు అని వైశ్యుల కుర్రోళ్ళంతా కూడా ఎప్పుడు కలవరిస్తూ ఉంటారు. ప్రణీత్ బాబు గారు కూడా వాళ్ళలో ఫ్యామిలీ మెంబర్గా ఉంటూ ఇవాళ మేము ప్రణీత్ బాబు గారితో నడిచి మేమంతా కూడా మొన్న పెద్దలు చేరారు. ఇవాళంతా యూత్ అంతా కూడా ప్రణీత్ గారు ఆధ్వర్యంలో చేరి పెద్ద ఎత్తున రేపు రానున్న రోజుల్లో మేము ఖచ్చితంగా ప్రణీత్ బాబు గారికి వాసనకి అండగా నిలబడి స్వచ్ఛందంగా వచ్చి చేస్తూ ఉంటాం. చాలా సుపరిణామం. ఖచ్చితంగా ఒంగోలు వైశ్యులంతా కూడా ఒకే దాటి మీద ఉన్నారని ఇవాళ వీళ్ళందరినీ చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉందని తెలియవస్తుంది. నగరంలోని 46 డివిజన్ లంబాడి డొంకలో ఇళ్ల పట్టాల కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగింది. కార్యక్రమానికి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి సచీదేవి, యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి, కోడలు శ్రీకావ్య హాజరయ్యారు. స్థానిక ప్రజలు పూలవర్షం కురిపించి స్వాగతం పలికారు. నిరుపేదలకు ఇళ్ల స్థలాలతో పాటు ఇళ్లు కట్టించి ఇవ్వాలనేదే నాన్న సంకల్పమని ప్రణీత్ రెడ్డి అన్నారు. నగరంలో 2 పెద్ద టౌన్షిప్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 9 నెలల్లో ఇల్లు కట్టి కూడా ఇస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని, నాన్నను భారీ మెజారిటీ గెలిపించాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో 25,000 మందికి ఇళ్ల పట్టాలిచ్చి ఇల్లు కట్టిస్తుంటే ఇంటికి 3 చొప్పున ఉంటారని, 75,000 మంది గుండెల్లో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి చిరస్థాయిగా నిలిచిపోవటమే కాకుండా చరిత్ర అని మేయర్ గంగార్ సుజాత తెలిపారు. ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ బాలినేని కుటుంబం చూపిస్తున్న ప్రేమ, ఆదరణ మరువలేనిదన్నారు. కార్యక్రమంలో ఒడా చైర్మన్ సింగరాజ్ మీనాకుమారి, కమిషనర్ జశ్వంతరావు, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి యాదన్న, డివిజన్ అధ్యక్షుడు కొప్పర్ల విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. మొన్న మీరు అగ్రహానికి వచ్చారు కదా, అక్కడ రోడ్స్ చూశారు కదా, అక్కడ అన్ని తార్ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అన్నీ వస్తాయమ్మా. ఒక మంచి టౌన్షిప్ గా తయారైంది. వికాస్ సిటీలో ఉండేలాగా టౌన్షిప్ గా తయారైంది. ఇలా గిట్టుకోవచ్చాక ఏముండదు. ఒక 1 year వెయిట్ చేయండి. దానికి కూడా డబ్బులు రిలీజ్ చేశారు, శాంక్షన్ చేశారు జగన్ గారు. ఒక 1 year లో మీకు కంప్లీట్ గా మొత్తం టౌన్షిప్ గా తయారైంది. ఎర్రజల్ టౌన్షిప్, అగ్రహాన్ టౌన్షిప్ మీకు ఎక్కడ వచ్చినాయి పట్టాలు? ఎర్రజల్ దగ్గర మీకు పట్టాలు వచ్చినాయి కాబట్టి అక్కడ టౌన్షిప్ గా తయారైంది. స్కూల్స్ అన్ని అక్కడే ఉన్నాయమ్మా. మీకు రోడ్స్ ఒక మోడల్ టౌన్ లాగా తయారైంది అక్కడ. ఇది మొత్తం కూడా ప్రభుత్వమే కట్టిస్తుంది. ఇల్లు కూడా 3 లక్షలు ఇస్తారు. మొత్తం ప్రభుత్వమే కట్టిస్తుంది. మేము ఒకటే కోరుకుంటున్నాం, మేము చెప్పింది చేశాం కాబట్టి మాకు మీ విలువైన ఓటు వేసి మన గెలిపించాలని కోరుకుంటూ ఆలోచిస్తున్నాం. ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా ఈ నగరంలో 25,000 మందికి ఇళ్ల పట్టాలు కనుక ఇచ్చినట్లయితే జీవితకాలం
ఈ 25,000 అంటే కనీసం ఇంట్లో భార్య భర్త ఒక పిల్లవాడు ఉన్నా సరే 3 అవుతారు. అలాగే 25,000 మందికి 75,000 మంది అవుతారు. ఈ 75,000 మంది యొక్క గుండెల్లో వాసన చిరస్థాయిగా నిలబడిపోతాడు. వాసన ఇలాగ ఒక చరిత్ర సృష్టిస్తాడు. మరి ఇలాగ చరిత్ర సృష్టిస్తూ దాదాపుగా 75,000 మంది గుండెల్లో కనుక ఉన్నట్లయితే ఆయన చరిత్ర పుటలోకి ఎక్కుతారు. మేము చరిత్ర హీనమైపోతామని చెప్పి భయంతో కోర్టుకు వెళ్ళడం జరిగింది. అయినా వాసన ఊరుకున్నారా? ఊరుకోలా. జగన్మోహన్ రెడ్డి గారు వాసన అంటే ఇష్టం కాబట్టి వెంటనే ఏం చేశారు? అన్నా నువ్వు వెళ్ళు, ఒకవేళ గవర్నమెంట్ స్థలం లేకపోతే నువ్వు స్థలం కొనైనా సరే అందరికి పేదలకు అందరికి పట్టాలు ఇవ్వు, దానికి నీకు ఎంత డబ్బు అయినా సరే నేను ఇస్తానని చెప్పి మరి మన జగనన్న వాసనకి వాగ్దానం చేయడం జరిగింది. వెంటనే ఏం జరిగిందమ్మా? రీసెంట్ గా ఒక 3 వారాల క్రితమే ఏం జరిగింది? 230 కోట్ల రూపాయలు మన కలెక్టర్ గారి అకౌంట్ వేయడం జరిగింది. ఇమ్మీడియట్ గా చేసాక ఇంకా చూసుకోండి, ఎప్పుడైతే డబ్బులు పడ్డాయో వాసన మన ఒంగోలు రావడం, మనమందరం కూడా వాసనకి స్వాగతం పలకడం మీకు అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ర్యాలీ ఇలాగే వెళ్ళింది కాబట్టి దాదాపుగా 700 మంది అధికారులు దీని మీదనే కూర్చొని మన మున్సిపల్ సిబ్బంది ఎంత కష్టపడి పనిచేశారు, మన వాలంటీర్లు ఎంత కష్టపడి పనిచేశారు. మహిళలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసి ఇంత ఆనందంగా మీరు కూర్చున్నారు అంటే దానికి కారణమైన సచివాలయ సిబ్బంది, మీకు అహర్నిశలుగా సేవలు అందిస్తూ వారి బాధ్యతలు ఎంతో మెరుగైన రీతిలో అందిస్తున్న వాలంటీర్స్ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇప్పటి వరకు మన మేయర్ గారు మీకు వచ్చే లబ్ధి గురించి, మీరు ఎటువంటి బెనిఫిట్స్ పొందారో వాటి గురించి, వాసనలకి ఎందుకు ఓటేయాలో మీ అందరికీ కూడా చాలా బాగా వివరించారు. కాకపోతే ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, ఇప్పుడు ఇచ్చే ఇళ్ల పట్టాల వల్ల మీకు ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయని కూడా చెప్పబోతున్నాను. ఒకటి, మనం ఇళ్ల పట్టాలు తీసుకునే ముందు దీని వెనక వాసన కష్టం ఎంతుందో మీరందరూ కూడా గ్రహించాలి. ఒకసారి అన్నా ఇక్కడ ఓకే 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 మేడం గారు ఒకసారి ఇక్కడ చూడు సార్. మేడం మేడం ఒకసారి ఓకే అమ్మా. మీరందరూ మేదరమెట్ల సమీపంలో సీఎం వైఎస్ జగన్ సిద్ధం సభ నిర్వహిస్తున్న సందర్భంగా 10వ తేదీ ఉదయం 10 గంటల నుంచి NH16లో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధిస్తున్నట్లు ఇప్పటికే ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. 16వ నెంబర్ జాతీయ రహదారిపై మేదరమెట్ల గ్రోత్ సెంటర్ నుంచి బొల్లాపల్లి టోల్ ప్లాజా వరకు ఈ నెల 10వ తేదీన ఎలాంటి వాహనాలకు అనుమతులు లేకుండా నిలిపివేశారు. అద్దంకి నుంచి నాగులపాడు వెంకటాపురం మీదుగా జాతీయ రహదారిపైకి వాహనాలకు అనుమతి లేదన్నారు. నెల్లూరు నుంచి ఒంగోలు మీదుగా హైదరాబాద్ వెళ్లే భారీ వాహనాలు ఒంగోలు దక్షిణ బైపాస్ నుంచి రమేష్ ఆస్ట్రా ఆసుపత్రి, కర్నూలు రోడ్, చీమకుర్తి, పొదిలి, దొనకొండ అడ్డరోడ్డు మీదుగా హైదరాబాద్కు దారి మళ్లించేలా ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుంచి ఒంగోలు వైపు వచ్చే వాహనాలను సంతమాగులూరు అడ్డరోడ్డు నుంచి వినుకొండ, మార్కాపురం, పొదిలి, చీమకుర్తి మీదుగా దారి మళ్లించనున్నారు. నెల్లూరు నుంచి ఒంగోలు మీదుగా హైదరాబాద్ వెళ్లే వాహనాలు మేదరమెట్ల వద్ద నుంచి నామ్ ఎక్స్ప్రెస్ హైవేపై అద్దంకి, సంతమాగులూరు మీదుగా వెళ్లాలని సూచించారు. త్రోవగుంట నుంచి NH 216లోకి దారి మళ్లించి చీరాల, బాపట్ల, మచిలీపట్నం మీదుగా వెళ్లేలా ఏర్పాటు చేశారు. ఒంగోలు నుంచి విజయవాడ, గుంటూరు వైపు వెళ్లే వాహనాలు త్రోవగుంట వద్ద NH 16 నుంచి NH 216A లోకి దారి మళ్లించి చీరాల, బాపట్ల, పొన్నూరు మీదుగా వెళ్లాలి. ఒంగోలు నుంచి చిలకలూరుపేట వైపు వెళ్లే వాహనాలు త్రోవగుంట, చీరాల, పర్చూరు మీదుగా మళ్లిస్తారు. విశాఖపట్నం నుంచి ఒంగోలు, చెన్నై వెళ్లే వాహనాలు నర్సాపురం, మచిలీపట్నం, బాపట్ల, చీరాల, త్రోవగుంట మీదుగా వెళ్లాలి. గుంటూరు నుంచి ఒంగోలు, చెన్నై వెళ్లాల్సిన వాహనాలను బుడంపాడు అడ్డరోడ్డు నుంచి పొన్నూరు, బాపట్ల, చీరాల, త్రోవగుంట మీదుగా దారి మళ్లించారు.
చిలకలూరుపేట నుంచి ఒంగోలు, నెల్లూరు వెళ్లే వాహనాలు పర్చూరు, చీరాల, త్రోవగుంట మీదుగా వెళ్లాలని తెలిపారు. సిద్ధం మహాసభకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉండేందుకు 10వ తేదీన ట్రాఫిక్ ఆంక్షలు విధించడం జరిగిందని టంగుటూరు ఎస్ఐ నాగేశ్వరరావు తెలిపారు. పి గుడిపాడు వద్ద సిద్ధం మహాసభ జరుగుతున్న దృష్ట్యా ఒంగోలు నగరంలో నుంచి వెళ్లే వాహనాలను ట్రాఫిక్ మళ్లించేందుకు పలుచోట్ల పోలీస్ పికెట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పదో తారీఖున జరగబో సిద్ధం మహాసభకు భారీ సంఖ్యలో ప్రజలు వస్తున్నారు కాబట్టి దాన్ని ముఖ్యంగా మనసులో పెట్టుకొని మా పై అధికారులైనటువంటి ఐజీ గారు కానీ, ఎస్పీ గారు కానీ, అదేవిధంగా సిద్ధం సభ విధులు నిర్వహిస్తున్న ఉద్యోగ పై అధికారుల సూచనల మేరకు ట్రాఫిక్ డైవర్షన్ నిర్వహించడం జరుగుతుంది విధులు. దానిలో ముఖ్యంగా మన ఒల్లూరు నుంచి డైవర్ట్ చేయబడిన హైదరాబాద్ వెళ్ళే వైపు వెహికల్కు మరి ముఖ్యంగా హైదరాబాద్ వెళ్ళి నగరంలోనికి ఇంతకు ముందున్న బైపాస్లోకి రావడం జరుగుతుంది. అక్కడ నుంచి ఒంగోలు తాలూకా పిఎస్ అవుట్స్కట్స్ అయినటువంటి బ్రిడ్జి ఎంట్రన్స్ పాయింట్లో సర్వీస్ రోడ్లోకి డైవర్ట్ చేయబడుతున్నాయి. అక్కడి నుంచి కర్నూలు నుంచి పొదిలి నుంచి మార్కాపురం మీదుగా లేదా వినుకొండ మీదుగా హైదరాబాద్ వెళ్ళవలసి ఉంటుంది. ఇదందరూ ప్రజలు ముఖ్యంగా గమనించాలి. దీనికి ప్రజలందరూ కూడా తమ యొక్క సహాయ సహకారాలు అందించాలి. వీటిని ఫాలో అవుతూ తమ యొక్క రవాణాను సాగించవలసిందిగా పోలీసు వారి తరఫు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. ఈ యొక్క ట్రాఫిక్ ఆంక్షలు రేపు ఉదయం 10 గంటల నుంచి సభ ముగిసి తర్వాత కూడా ఉంటాయండి, గమనించగలరు. భవిత కేంద్రాల్లో స్పెషల్ బీఈడీతో సెకండరీ గ్రేడ్ టీచర్లుగా పనిచేస్తున్న వారు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు పొందనున్నారు. జిల్లాలో సమగ్ర శిక్ష కింద భవిత కేంద్రాలు నడుస్తున్నాయి. ప్రత్యేక అవసరతలు కలిగిన పిల్లలకు విద్యాబోధన అందిస్తున్నారు. స్పెషల్ బీఈడీ పూర్తి చేయడంతో వారికి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు పొందనున్న నేపథ్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టారు. సమగ్ర శిక్షణ అకాడమిక్ మానిటరింగ్ అధికారి రమేష్ ఆధ్వర్యంలో ఈ పరిశీలన జరిగింది. అర్హులైన వారికి సోమవారం జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర పదోన్నతుల ఆర్డర్ కాపీలు అందించనున్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పలు శైవ క్షేత్రాల్లో ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పొదిలిలో వెలసిన శ్రీ పార్వతీ నిర్మా మహేశ్వర ఆలయంలో శివరాత్రి వేడుకలలో ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి పాల్గొని అభిషేకాలు నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో విశేష పూజలు జరిపించారు. సాంప్రదాయబద్ధంగా ఆలయ ఈవో శ్రీనివాసరావు పూర్ణకుంభ స్వాగతం పలికారు. సిఎస్పురం భైరవకోనలోని శ్రీ భైరవేశ్వర స్వామి వారి దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి, యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి, సతీమణి చందన, ఉగ్ర నరసింహారెడ్డి, పలువురు నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. భైరవకోనలోని ప్రసాద్ స్వామి గురు సదన్లో జరిగిన పూజా కార్యక్రమంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి, సతీమణి చందన, ఉగ్ర నరసింహారెడ్డి, పలువురు నాయకులు పాల్గొన్నారు. అనంతరం మిట్టపాలెం నారాయణస్వామి ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో కుప్ప రంగసాయి, బెల్లం సత్యనారాయణ, ఆత్మకూరి బ్రహ్మయ్య, పలువురు నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात्।
పారయామసి పారయామసి. అందరికీ నమస్కారాలు. మొదటిగా మహాశివరాత్రి పండుగ సందర్భంగా మా కుటుంబం తరఫున ప్రత్యేక మీకు శుభాకాంక్షలు కూడా తెలపడం అనేది ఆనందంగా ఉన్నది. ఈరోజు పొదిలి పట్టణంలో మహాశివరాత్రి సందర్భంగా జరుగుతున్న నిర్మమహేశ్వర దేవాలయంలో చాలా మంచి పూజా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. వేలాది మంది భక్తులు పొదిలి పట్టణంలో ఉన్నవారు, పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామాల్లో ఉన్నవారు అందరూ కూడా భక్తులు రావటం, శివయ్య స్వామి ఆశీస్సులు పొందటం అనేది ఆనవాయితీ. మాగుట కుటుంబంలో అదే ఆనవాయితీగా ఒంగోలులో ప్రారంభమై పొద్దులో కూడా నిర్మమహేశ్వర స్వామి వారి ఆశీస్సులు తీసుకొని వైరత్వంలో కూడా అక్కడికి వెళ్ళటం అనేది విరామం. ప్రతి పేదవాడి కళ్లల్లో ఆనందం చూడాలన్న లక్ష్యంతో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలను అందజేస్తున్నామని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. నగరంలో ఇళ్ల పట్టాల కార్యక్రమం పండుగ వాతావరణంలో జరుగుతుంది. నగరంలోని 30వ డివిజన్ మామిడిపాలెం, 36వ డివిజన్ నిర్మల్ నగర్, 43వ డివిజన్ శ్రీనగర్ కాలనీ, 38వ డివిజన్ పేర్లమాన్యంలో ఇళ్ల పట్టాల కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, యువనేత ప్రణీత్ రెడ్డి హాజరయ్యారు. బాలినేని చెప్పిన విధంగా పేదలకు ఇళ్ల పట్టాలతో పాటు దుస్తులు పంపిణీ చేశారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రతి ఒక్కరికి పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వంతో పోరాడి 230 కోట్ల రూపాయలు తీసుకువచ్చి నేడు ఇళ్ల పట్టాలను ఇస్తుంటే ప్రతి ఒక్కరి మొహంలో సంతోషం చూడగలుగుతున్నారని బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. తక్కువ సమయంలో వీఆర్ఓలు, సచివాలయ సిబ్బంది చాలా కష్టపడి రిజిస్ట్రేషన్లు చేశారని వారికి అభినందనలు తెలిపారు. పేదవారు సంతోషంగా ఉండడం టీడీపీ నాయకులకు ఇష్టం లేదని పచ్చపత్రికలతో ప్రతిరోజు బురద జల్లే కార్యక్రమం నిర్వహిస్తున్నారన్నారు. సచివాలయంలో రిజిస్ట్రేషన్ చేసి పేదలకు అందిస్తున్న పట్టాలపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, వారికి రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. టీడీపీ ప్రభుత్వంలో ఒక్క పట్టా అయినా ఇచ్చారా అని ప్రశ్నించారు. 9 నెలల్లో ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టి కూడా ఇస్తామని బాలినేని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, కార్పొరేటర్లు కళా మహంతి చంద్రకళ, కండే స్వాతి, గోలి లక్ష్మీ కోటేశ్వరమ్మ, నాని, కండే రమణ, గోలి తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. మన వాసన వచ్చున్నాడు. వాసన గట్టిగా శ్లోకం చెప్పేసి జై వాసన, జై వాసన, జై వాసన. వాసన ఇప్పుడు సాధించుకుందాము జగనన్న జెండ పట్టు, వాసన్నకు జై కొట్టు. జనప్రవాహ మేడం అన్నా అన్నా ఇటు తిరుగు స్వాతి గారు, ఇటు ఇటు మేడం 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 సైడ్ సైడ్ చప్పట్లు కొట్టండి. చప్పట్లు కొట్టండి. ఈరోజు 38, 43వ డివిజన్లో పట్టాల కార్యక్రమానికి చేస్తున్న వారి కృష్ణమ్మ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా శ్రీరామకాలంలో ఎప్పుడు కూడా 700-800 ఓట్లు మెజార్టీ వచ్చింది తప్ప
మీకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిన, ఎప్పుడు కూడా పట్టాలు గతంలో రిజిస్టర్ చేసి ఇవ్వాల. ఈరోజు మీకు పట్టాలు ముందులేమన్నా డబ్బులు రావు, మీకు భరోసా పత్రాలు ఇచ్చారు, మీకు మట్టి పట్టాలు రావని చెప్పి మాట్లాడారు తెలుగుదేశం వాళ్ళు. కానీ పట్టాలు డబ్బులు వచ్చిన తర్వాత మీకు పట్టాలు ఎవరు అన్నారు, టైం లేదు పట్టాలు ఎవరు అన్నారు. నేనైతే పట్టాలు ఇవ్వటం కాదు, రిజిస్ట్రేషన్ చేసి ఇప్పిస్తానని చెప్పి కూడా సభాముఖం చేసుకుంటాను. మీరందరూ కూడా మీకు పట్టాలు వచ్చినాయి. మీరు గత 10 రోజుల్లో మీరు ప్రతి సచివాలయం పోయి మీరు తమ్మేసి రిజిస్టర్ చేసుకున్నారా లేదమ్మా? ఒక ముఖ్యమంత్రి వచ్చి, పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చి అక్కడ ల్యాండ్ దగ్గర వచ్చి పట్టాలు ప్రారంభిస్తే అవి దొంగ పట్టాలంట. మీరు పోయి రిజిస్ట్రేషన్ చేసుకుని దొంగ రిజిస్ట్రేషన్. ఏం మాట్లాడతారు? నేను వాటికే చెప్పా, మీరు పేపర్లో రాయించి మాట్లాడటం కాదు. నీకు దమ్ముంటే జనార్దన్ గారు, నీకు దమ్ముంటే ప్రజల్లోకి వచ్చి నీకు కావాల్సిన ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరు కావాలి, ఈ రాష్ట్రంలో ఎవరినైనా పెద్ద ఆఫీసర్ తీసుకొని రా, నేను ఒక్కడనే వస్తా, ప్రజలు అందరూ ఉంటారు, ఆ పట్టాలు చూపిస్తాం. ఇది దొంగ పట్టాలంటే నేను పోటీ నుంచి విరమించుకుంటా, రాజకీయాల నుంచి విరమించుకుంటా. అది నిజమైన పట్టాలు, రిజిస్టర్ చేసి ఇచ్చిన పట్టాలను అది ఆయన వచ్చినట్టు చెప్తే నువ్వు రాజకీయాల నుంచి మానేస్తావని అడుగుతా ఉన్నా. రెండు సవాల్ చేస్తున్నా. ఈ పట్టాల విషయంలో దానికి రాజకీయాలు మానేస్తాం. తప్పైతే నా యావదాస్తి అతనికే రాసిస్తా. అతనికి అది నిజమైన పట్టాలైతే అది ఆయన ఆస్తిని ప్రజలు పంచచ్చు. చెప్తున్నా, సవాల్ దమ్ముంటే రా, ఎదురురా, ప్రజల ముందు రా. దొంగ మాటలు చెప్పి ఇది పోయి దొంగ పట్టాలు అంటావు, ఇదంటావు. పట్టాలు ఇస్తుంటే సంతోషించాలి పేద ప్రజలు కాదు అంటాడు. మళ్ళీ కోట్లు వేశారు. ఏమని వేశారు? ఇప్పుడు స్థలం కొనిస్తున్నాం కదా, కోట్లు ఏమని వేశారు? పేదవాళ్ళకి ఇట్లేదు, డబ్బున్న వాళ్ళకి ఇస్తున్నారు, వైఎస్ఆర్ పార్టీ ఉన్న వాళ్ళకి ఇస్తారు. అసలు వెరిఫికేషన్ మేము చేసామా, సచివాలయ సిబ్బంది చేశారా? సచివాలయ సిబ్బంది ఇంటింటి తిరిగి ఎవరు పట్టాలు లేవో వాళ్ళకి పట్టాలు రాశారు. అలాంటి పరిస్థితుల్లో మేము పట్టాలు ఇస్తుంటే డబ్బున్న వాళ్ళకి ఎంత, ఎవరైనా డబ్బున్న వాళ్ళు, ఆయన మీరంతా డబ్బున్న వాళ్ళు, ఆయన పేదవాడు. ఏం మాట్లాడతారు? పట్టాలు ఇటే కూడా తప్పేనా? ఇక్కడ దీన్ని కూడా రాజకీయం చేయడం మంచి పద్ధతి కాదు. ఒకటే చెప్తా ఉన్నాం, ఎన్ని అడ్డంకులు పెట్టుకున్నా కూడా మేము కోర్టులో కూడా ఇది చేసుకొని మీకు పట్టాలు ఇస్తున్నాం అని చెప్పి కూడా ఈ సభాంగా తెలియజేసుకుంటాం. అవసరాన్ని బట్టి అమ్ముకోవాలన్నా లేదా బ్యాంకులో పెట్టుకోవాలన్నా పెట్టుకునే ఏర్పాట్లు కూడా ప్రొవిజన్ ఇవ్వడం జరిగిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. రిజిస్ట్రేషన్ చేసింది మీది, ఎవ్వడు మీ పట్టా జోలికి వచ్చే దమ్ము ఎవడికి ఉండదని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. గతంలో ఒక పట్టా ఇస్తే దొంగ పట్టాలు 3 గుర్తించేవాళ్ళు, అంటే ఖాళీ స్థలం ఉంది కదా దాని మీద ఒక దొంగ పట్టాలు. ఇప్పుడు అవకాశం లేదు, రిజిస్టర్ చేసి ఇచ్చారు కాబట్టి మీ చేతుల్లోనే ఉంటుంది, మీ పేరు మీద జీవితాంతం మీ పేరు మీద ఉంటుంది. మీరు అమ్ముకుంటే తప్ప, అది కూడా చెప్తా ఉన్నాం. దాని విలువ మీరు అమ్ముకునే పరిస్థితి వస్తే దాని విలువ మినిమం 10 లక్షలు ఉంటుందని కూడా ఈ సభాంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ప్రతి ఒక్కరికి 10 లక్షల రూపాయల ఆస్తిని ఈరోజు ఈ ప్రభుత్వం ఇస్తుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. వాళ్ళు అన్నారు ఒకప్పుడు డబ్బులు 230 కోట్లు ఎప్పుడు తేవాలా, వీళ్ళు ఎప్పుడు పట్టాలు ఇస్తారు అని చెప్పి నన్ను రకరకాలుగా మాట్లాడారు. నేనైతే 2 మీటింగ్లో చెప్పా, నేను పట్టాలకి డబ్బులు తేకుండా పట్టాలు ఇవ్వకపోతే నేను పోటీ చేయనని చెప్పా. నేను డబ్బులు పట్టాలు జనానికి ఇవ్వలేకపోతే 25 మందికి ఇవ్వలేకపోతే నేను పోటీ చేయనని చెప్పా. దాని ప్రకారంగా మాట మీద ఉన్న ముఖ్యమంత్రి గారుతో మాట్లాడి మరి ముఖ్యమంత్రి గారు నేను ఇంకా డబ్బులు ఆలస్యమైందని చెప్పి నేను హైదరాబాద్ పోయి కూర్చున్నా. అందరు పేపర్లు ఏవి రాశారు, రకరకాలు రాశారు, కథనాలు రాశారు. వాసు సీఎం మీద అడిగాడు, అది అడిగాడు. సరే ఒకవేళ అడిగి ఉండొచ్చు, ఎవరి కోసం అడిగాను, నా కోసం అడిగానా
మీ పట్టాల కోసం మా అలిగాను తప్ప నా కోసం అడగలేదు. మీ పట్టాలు రావాలనే ఉద్దేశంతో నేను ఎప్పుడు జనం కోసం నా సొంతంగా నేను ఎప్పుడు ఏది అడగల సీఎం గారిని. మీ పట్టాలు రావాలి, మాట నిలబెట్టుకోవాలి, ఆయన మాట కూడా నిలబడాలనే ఉద్దేశంతో నేను 30 రోజులు హైదరాబాద్ నుంచి రాకుండా ఒంగోలు డబ్బులు పడిన తర్వాత వస్తానని చెప్పి మాట చెప్పి డబ్బులు పడిన తర్వాత ఒంగోలు వచ్చాను కూడా తెలియజేసుకుంటాను. ఈరోజు మళ్ళా చెప్తా ఉన్నా, మీ ఆశీర్వాదంతో చివరిసారిగా పోటీ చేస్తున్నా. 5 సార్లు ఎమ్మెల్యే చేశారు నన్ను, 6వసారి చివరిగా పోటీ చేస్తున్నా. మీరు మీ యొక్క ఆశీర్వాదంతో గెలిస్తే 9 నెలల్లోనే మీ ఇల్లు కార్పొరేషన్ చేసే కార్యక్రమం చేపిస్తామని చెప్పి అన్ని ఎమ్యూనిటీస్ తోటి అన్నీ కూడా రోడ్లు అన్నీ వేయించి 9 నెలల్లో మీకు ఇల్లు గృహప్రవేశం చేసి ఆ గృహప్రవేశాన్ని కూడా మీ దంపతులకు బట్టలు పెట్టి మీ ఇంటికి భోజనానికి వస్తానని చెప్పి కూడా ఈ సభ అందరూ కూడా వాళ్ళకి జన్మభూమి కమిటీ అని పెట్టేవాళ్ళు. వాళ్ళ సంతకం కావాలా, ఆ సంతకానికి ఒక 500 కావాలి వాళ్ళకి, లేకపోతే 1000 కావాలా. ఒక ఫంక్షన్ ముసలి వాళ్ళు ఫంక్షన్ ఇచ్చేదానికి కూడా 200-2000 ఇస్తే సంతకం పెడతారనేవాళ్ళు. కానీ ఈరోజు వాలంటీర్లు కష్టపడి మీ పేర్లు అన్ని రాపించి మీకు ఫంక్షన్ నేరుగా మీ ఇంటికి వచ్చి తలుపు తట్టి పొద్దున్నే 6 గంటలకి ఫంక్షన్ ఇస్తున్న సంగతి కరెక్టా కాదని అడుగుతా ఉన్నాం. అలాగే ఏ పథకమైనా కానీ బటన్ నొక్కితే మీ అకౌంట్ పడుతున్నాయా లేదా, మధ్యలో దళాలు ఎవరు ఉన్నారా, నేరుగా మీ అకౌంట్ పడుతూ ఉన్నాయి. ఈ ప్రభుత్వం వస్తేనే మీకు మళ్ళా కూడా ఇంకా కూడా పథకాలు ఎక్కువ వస్తాయి. ఇంకా మన మేనిఫెస్టో కూడా మన త్వరలోనే ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేస్తారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా దయచేసి మళ్ళా వైఎస్ఆర్ పార్టీని గెలిపించండి, ఇక్కడ నన్ను గెలిపించండి, అక్కడ సంతనందులపాటులో నాగార్జున గెలిపించండి అని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. మీరందరూ కూడా సంతోషంగా ఉండాలా, హ్యాపీగా ఉండాలా, జగన్ ప్రభుత్వంలో సంతోషంగా ఉండేట్టు చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, రేపు జరగబోయే ఎలక్షన్స్లో మళ్ళీ ఒకసారి నన్ను గెలిపిస్తే మీ రుణం నేను తీర్చుకుంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఇప్పుడు పట్టాల పంపిణీ కార్యక్రమం అట్లే మహాశివరాత్రి శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాను. ఈ పర్వదినాన మీకు పట్టాతో పాటు బట్టలు కూడా పెట్టే అవకాశం నాకు దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు తప్పకుండా వాసన ఈ పట్టాలు తెచ్చేదానికి చాలా శ్రమ పడ్డారు. అది మీరు అర్థం చేసుకొని వాసనను గెలిపిస్తే మళ్ళీ ఫ్యాన్ గుర్తు కోటేసి ఆయన మళ్ళీ మీకు ఇల్లు కూడా కట్టించిస్తామంటున్నారు. తప్పకుండా అది చేస్తారు. తెలుసు కాబట్టి మహిళలందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మొదటిగా చాలా సంతోషం అమ్మా, ఇంత టైం అయినా మీ అందరి మొహాల్లో చక్కటి చిరునవ్వుతో ప్రతి ఒక్కరు కూడా శ్రమ అనుకోకుండా కష్టం అనుకోకుండా మనకు పట్టాలు వస్తున్నాయి, మరి ఖచ్చితంగా మరి వాసన వస్తారు, వాసన చేతుల మీదుగా మీకు పట్టాలు వస్తాయని 4 సంవత్సరాలకి ఎదురు చూసుకున్న మా కళ, సొంతింటి కళ, ప్రతి ఒక్కరు కూడా ఒక ఇంటి వారు కావాలని కోరుకునే కళని నెరవేర్చే గొప్ప నాయకుడు మన కోసం వస్తున్నాడని ఖచ్చితంగా ఆ నాయకుడి చేతుల మీదుగా తీసుకోవాలనే ఒక ఆశతో ఈ మహిళామతులందరూ కూడా ఎదురు చూడడం చాలా సంతోషం. నిజమే, మీకందరికీ కూడా మీ సొంతింటి కళ నెరవేరుస్తున్నాడు వాసన్న. కానీ ఈ రోజున ఆయన అది కూడా విజయవంతంగా దాటుకొని ఒక రిజిస్ట్రేషన్ ల్యాండ్స్ కొని, ఎందుకంటే పూర్వం టీడీపీ వాళ్ళందరూ కూడా అంతకుముందు తీసిన ల్యాండ్స్ మీద కోర్టు కేసులు వేయడం జరిగింది. కాబట్టి ఈ 230 కోట్లు తీసుకొచ్చి వాసన్న 250 ఎకరాలు 550 ఎకరాలు రిజిస్టర్ ల్యాండ్ రైతుల దగ్గర సేకరించి మరి మీ అందరికీ రిజిస్ట్రేషన్ పట్టాలు పంచడం జరుగుతుంది. అలాగే ఈ క్రమంలో మళ్ళీ ప్రతిపక్షం వారు ఇప్పుడు ఊరికే అట్లా చూపిస్తారు, అవి ఫేక్ పట్టాలు, ఆ పట్టాలు ఇస్తున్నామని ల్యాండ్ గాలిలో చూపించి మళ్ళీ ఓట్లు అడుగుతారు, మళ్ళీ మా ప్రజల మధ్యకి వెళ్ళి మాయ మాటలు చెప్తారని మళ్ళీ 3వ సారి నింద వేయడం జరిగింది.
విద్యా హక్కు చట్టం కింద 2024-2025 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రైవేటు పాఠశాలల్లో ఉచితంగా 1వ తరగతిలో చేరేందుకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ఒంగోలు మండల విద్యాశాఖ అధికారి కిషోర్ బాబు కోరారు. విద్యా హక్కు చట్టం కింద ప్రతి ప్రైవేటు పాఠశాల 25% సీట్లు ఉచితంగా కేటాయించాల్సి ఉంటుందన్నారు. తల్లిదండ్రులు తమ పరిధిలో ఉన్న ప్రైవేటు పాఠశాలల్లో 1వ తరగతిలో తమ పిల్లలను చేర్చాలనుకుంటే ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఒంగోలు మండలంలో 170 ప్రైవేటు పాఠశాలలు ఉండగా వాటిలో 1వ తరగతి నుండి బోధించే పాఠశాలలు 95 ఉన్నట్లు మండల విద్యాశాఖ అధికారి కిషోర్ బాబు వివరించారు. చదువుకునేటటువంటి విద్యార్థులు 25% పేద విద్యార్థులకు కేటాయించి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి నిర్ణయించింది. దానిలో భాగంగా ఇది 3rd ఇయర్ ఓపెనింగ్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఈరోజే మొదలైన అడ్మిషన్ సంబంధించి ఒంగోలు మండలంలో గతంలో 15 అడ్మిషన్స్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ ఇయర్ అయితేనే 175 ఇవ్వడం జరిగింది. దీంట్లో తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ ఎడ్యుకేషన్లో చదివించేటప్పుడు అమ్మఒడి నుంచి అర్బన్ పాఠశాల అయితే 8,000 రూపాయలు, రూరల్ పాఠశాల అయితే 6,500 రూపాయలు, ట్రైబల్ ఏరియా అయితేనేమో 5,100 రూపాయలు ఫీజు కట్టమని అదే జీవిస్తున్నారు. కాబట్టి అమ్మఒడి నుంచి పే చేయమని చెప్తున్నారు. కాబట్టి తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మంచి అవకాశం కాబట్టి మనం కావాల్సినటువంటి స్కూల్లో ఆన్లైన్లో అప్లై చేసుకొని మనం గవర్నమెంట్ నిబంధనల ప్రకారం చదువుకునే అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఈ సంవత్సరం ఇంకా కూడా ఎక్కువ అడ్మిషన్స్ రావాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మంచి అవేర్నెస్ క్యాంప్ కలిగిస్తూ ఉన్నాం. అందరికీ టామ్ వేయడం జరిగింది. అన్ని ప్రచార మాధ్యమాల్లో కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం అని తల్లిదండ్రులు వెళ్ళే విధంగా. టోటల్ స్కూల్స్ ఎన్ని ఉన్నాయి సార్ మన పరిధిలో? ప్రైవేట్ స్కూల్స్ 170 ఉన్నాయండి. 170 ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. అందులో 1వ తరగతి వెళ్ళినటువంటి అడ్మిషన్స్ వెళ్ళినటువంటి 95 స్కూల్స్ ఉన్నాయి. అంటే స్కూల్స్ 1 to 5 ఉంటాయి, 1 to 10 ఉంటాయి, కొన్ని 6 to 10 ఉంటాయి. అట్లా ఒంగోలులోని మాధవ సేవా సమితి, విశాఖపట్నంలోని వరల్డ్ టీచర్స్ ట్రస్ట్ సంయుక్తంగా నిర్వహించిన ఉచిత హోమియో వైద్య శిబిరానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది. ఒంగోలులోని శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామి దేవస్థానం కళ్యాణ మండపంలో హోమియో వైద్య శిబిరం నిర్వహించారు. హైదరాబాద్కు చెందిన హోమియో వైద్యులు పాగోలు మురళి వైద్య శిబిరానికి హాజరైన వారిని పరీక్షించి మందులు అందజేశారు. వైద్య శిబిరాన్ని పాలక మండలి సభ్యులు గుర్రా ప్రసాద్ బాబు సందర్శించి నిర్వాహకులను అభినందించారు. కార్యక్రమంలో నిర్వాహకులు చీదెళ్ల వెంకటేశ్వరరావు, ఎం సత్యనారాయణ, ఎం నాగసీను, ఎన్వి సంజీవరావు, తాత సత్యనారాయణ స్వామి పాల్గొన్నారు. నా పేరు పి మురళీకృష్ణ అండి. నేను హైదరాబాద్ నుంచి ప్రతి నెల సెకండ్ సాటర్డే వస్తాను. సెకండ్ సాటర్డే ప్రతి నెల ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉచితంగా హోమియోపతి వైద్య సేవ చేస్తాం. ఇది అన్ని రకాల వ్యాధుల వారికి ఇస్తాం. ఈ విధంగా 2 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఇక్కడ మాధవ ట్రస్ట్ సేవా సమితి వారి తరఫున ఇక్కడికి రమ్మని కోరగా 6 నెలల నుంచి ఇక్కడ ఇస్తున్నాం. నేనైతే జగద్గురు ప్రేటర్ ట్రస్ట్ తరఫున వచ్చాను. అదేవిధంగా ఇక్కడ సత్యనారాయణ గారు, వెంకటేశ్వరరావు గారు సహకారంతో ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు వచ్చినప్పుడు 30 మంది 40 మంది ఉండేవాళ్ళు, క్రమంగా పెరుగుతున్నారు. ఇప్పుడు నెలకి 150 నుంచి 100 నుంచి 200 వరకు వస్తున్నారు. అన్ని రకాల డిసీజెస్కి ఇస్తాం. అన్ని రకాల తరుణ వ్యాధులు, దీర్ఘ వ్యాధులు, అన్ని రకాల వ్యాధులకి ఇస్తాం. నెలకోసారి ఇస్తాం. ప్రతి నెల అవసరాన్ని బట్టి కొన్నాళ్ళ పాటు కంటిన్యూ చేస్తాం. కొంతమందికి ఏమో 2-3 నెలలతోనే ఆగిపోతాం. క్యూర్ అయిన తర్వాత మానేస్తాం. ప్రఖ్యాత హోమియో వైద్యులు డాక్టర్ పాగోలు మురళీకృష్ణ గారు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చు మొట్టమొదట 30-40 మందితో ప్రారంభమైన ఈ యొక్క వైద్య శిబిరం ఈ రోజున అంచెలంచెలుగా 100 నుంచి 150 మంది రోగుల వరకు కూడా వస్తూ ఉన్నారు. అనేక దీర్ఘవ్యాధులు, మరి తరచూ బాధపడే చిన్న రుగ్మతతో సహా అన్ని వ్యాధులకు పూర్తి స్థాయిలో వైద్య చికిత్సను సంతృప్తికరంగా మరి రోగులు ఫీల్ అవుతున్న సందర్భం చూస్తుంటే మరి మన పాగోలు మురళీకృష్ణ గారు హస్తవాసి చాలా చేయతిరిగిందని చెప్పవచ్చు. వారి యొక్క ఉచిత హోమియో వైద్య శిబిరాన్ని ఒంగోలు నగర ప్రజలందరూ కూడా మరి ఉపయోగించుకోవాలని కోరుకుంటూ వరల్డ్ ట్రస్ట్ వైజాగ్ మాస్టర్ శ్రీవి గారి యొక్క ట్రస్ట్లో మాస్టర్ కేపీకే గారి ఆదేశం ప్రకారం ఒంగోలులో మురళీకృష్ణ గారి ఆధ్వర్యంలో వైద్య సేవ జరుగుతుంది. అందరికీ అన్ని వర్గాలకి ఉచితంగా మందు వైద్యం సేవ చేస్తూ ఈ యజ్ఞార్థ కర్మగా చేస్తున్నాం. దీనిలో లాభాపేక్ష ఏమీ లేదు. అందరికీ కూడా మందులు ఫ్రీగా ఇచ్చి
అందరూ బాగుండాలని కోరుకుని ఒక కోరికని మాస్టర్ గారు ఏర్పాటు చేశారు. కాబట్టి అది కలకాలం జరగాలని కోరుకుంటున్నాను. రాజీనగర్లో బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వృద్ధాశ్రమంలో మహాశివరాత్రి వేడుకలు నిర్వహించారు. లింగోద్భవ సమయంలో స్వామివారికి అభిషేకం నిర్వహించారు. అనంతరం శివపార్వతుల కళ్యాణాన్ని కన్నుల పండుగ జరిపించారు. కార్యక్రమాన్ని జ్యోతిష్యులు అగస్త్యరాజు, వెంకట శివ సుబ్రహ్మణ్య శాస్త్రి జరిపించారు. కార్యక్రమంలో రాజీనగర్లోని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నారాయణ అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు లెజెండరీ సిటిజన్స్ ఆధ్వర్యంలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 40 మందికి నిత్యావసర వస్తువులు, చీరలు, హైజీనిక్ కిట్స్ ను అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లయన్స్ రీజన్ చైర్మన్, బ్రిలియంట్ కంప్యూటర్స్ అధినేత న్యామతుల్లా బాషా, జోన్ చైర్మన్ చిట్టంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పాస్ట్ ప్రెసిడెంట్లు అడుసుమల్లి వెంకట్రావు, అజయ్ ప్రతాప్ సింగ్, తన్నీరు వెంకటేశ్వర్లు, క్లబ్ ఫౌండర్ మంగళగిరి నరసింహారావు, రెడ్ క్రాస్ చైర్మన్ ప్రకాష్, ట్రెజరర్ రాఘవ, రెడ్ క్రాస్ మహిళా విభాగం ప్రెసిడెంట్ కోటేశ్వరమ్మ, మెంబర్స్ శ్రీదేవి, సుజాత, దివ్య, ఎన్జీఓ కోఆర్డినేటర్స్ జయలక్ష్మి, గిరిజావాణి, ఆదిలక్ష్మి, రెడ్ క్రాస్ డిఎఫ్ఓ స్టాంటన్, లైన్ లెజెండరీ మెంబర్స్ తాతా కేశవరావు, గ్రంథిచరణ్, నరాలశెట్టి మస్తాన్రావు, మీరా, లక్ష్మణ, రామకృష్ణ, జలదంకి సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేషన్గా ఈ ప్రోగ్రాం పెట్టిన ఈ లెజెండరీ క్లబ్కి చాలా గ్రేట్ అని చెప్పాలి. ఎందుకంటే ఇవాళ ఓన్లీ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ కాకుండా కొంతమంది పూర్ వాళ్ళకి అండ్ కొంతమంది హెల్త్ డిస్టర్బ్ ఉన్న వాళ్ళకి కొన్ని కిట్స్ అండ్ వాళ్ళకి కావాల్సిన హెల్ప్, చీరలని పంచడం అనేది నిజంగా అది చాలా గ్రేట్నెస్. ఉమెన్స్ డే అంటే ఏదో ఒక 10 మంది ఉమెన్స్కి పిలవటం, వాళ్ళకి ఏదో సన్మానం చేయటం, పంపించడం అలా జరుగుతుంటుంది మామూలుగా నాకు తెలిసి. కానీ ఇవాళ అలా కాకుండా సమ్ డిఫరెంట్గా దాంతోపాటు ఈ హెల్పింగ్ నేచర్ కూడా చేసేందుకు ఇది రియలీ గ్రేట్నెస్. ఎనీవే ఇవాళ ఉమెన్స్ డే విషెస్ అందరికీ. అలానే ఇవాళ అందరు టోటల్గా ఉమెన్స్ మాట్లాడితే బాగుంటుంది మనకన్నా. ఓ చిన్న మాట ఏంటంటే, సో జెంట్స్ కన్ఫామ్గా సో చాలా ముందుంటారని చాలా పాత రోజుల్లో మాట్లాడి చాలా ముందుంటారు, చాలా ప్లానింగ్ ఉంటారని. కానీ ప్రజెంట్ జనరేషన్ మారింది. ఎవరైతే వెనక మహిళలు ఉంటారో వాళ్ళు మాత్రమే సో ముందుకెళ్తారని చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు 2 పండుగలు వచ్చినాయి మనకి. ఒకటి మహాశివరాత్రి, ఒకటి మహిళా దినోత్సవం. ఈ 2 పండుగలు మన ట్రెడిషన్లోనే రావటం అనేది చాలా గొప్ప విషయం. ఈ మధ్యకాలంలో కొన్ని అఘాయిత్యాలు ఆడవారి మీద జరుగుతూ ఉన్నాయి. వాటిని అందరం కూడా అరికట్టాల్సిన బాధ్యత సమాజం మీద ఉంది, ప్రతి ఒక్కరి మీద ఉంది. అఘాయిత్యాలని అరికట్టే విధంగా ఆ తల్లులు వాళ్ళ పిల్లల్ని ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు ఇక్కడికి ఇచ్చేసిన పిల్లలందరికీ కూడా
మా లయన్స్ క్లబ్ ఆఫ్ లెజెండరీ సిటిజన్స్ తరఫున మరియు రెడ్ క్రాస్ తరఫున చిన్న చిన్న బహుమతులు, వాళ్ళకి అవసరమైన నిత్యావసర సరుకులు అన్నీ అందించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ సమాజంలో వాళ్ళని అవేర్నెస్ తెద్దామని ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటూ మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. కొరసిపాడు మండలం పి గుడిపాడు వద్ద 10వ తేదీ నిర్వహించనున్న సిద్ధం సభకు సంబంధించిన పనులను అద్దంకి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ హనిమిరెడ్డి, నియోజకవర్గ పరిశీలకులు మారం వెంకారెడ్డి పరిశీలించారు. ఇక్కడ అది రాస్తున్నారా? మరి పోవటానికి లేదు కదా సార్, వరక చూసేదాన్ని ఎంత ప్లాన్ లేడీస్కి ఒకటి ఉంచుతారా అసలు? అసలు మరి ఎంత కొంతమంది శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. మనల్ని అభిమానించే వారిని ఎప్పుడూ అవమానపరచకూడదు, అలానే మనల్ని గౌరవించే వారి వద్ద దర్పాన్ని ప్రదర్శించకూడదు. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం.